ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఇప్పుడు టైము 9:12 ఇంకొక 3 మినిట్స్లో మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో ఇది 15 నిమిషాల గ్రాఫు, ఇది 5 మినిట్స్ గ్రాఫు. సో నెక్స్ట్ మనం 1 మినిట్ గ్రాఫ్ అక్కడ చూద్దాము. సో ఇక్కడ మనకు మార్కెట్ అయితే అడ్వాన్సెస్ 39, డిక్లైన్ పైన, అంటే బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉందనేది మార్కెట్ అయితే ఇస్తుంది. కానీ మార్కెట్ ట్రాప్ జరుగుద్దా, ఎలా ఉంటుందో అనేది తెలియదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్రెడీ మార్కెట్ కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం నుండి సో ఇది అంటే 47 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుండి మనకు బుల్లిష్ వస్తుందా, బుల్లిష్ వస్తే ఈ టార్గెటు కొద్దిగా ఇక్కడ 1 మినిట్ క్యాండిల్లో మనము చూద్దాము. సో సడన్గా పడి ఇటు వచ్చేసి ఇటు వెళ్తుందా, లేకపోతే ఇక్కడనే పుల్ తీసుకొని ఇటు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు వస్తుందా అనేది చూద్దాము. సో మనకైతే ఇంకా ఇటు ఇది ఒక రెసిస్టెన్స్ అవుతుంది ఈ లైన్ నుండి. కాబట్టి మార్కెట్ ఇక్కడ ఆల్రెడీ నిన్నటి హై టు లో చూసుకుంటే ఈ రెండింటికి 50% జోన్ ఇది. కాబట్టి మార్కెట్ అయితే ఇటు రావాలి. సో ఆ లాజిక్ తోటి మనం బుల్ సైడ్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. ఇంకొక 2 మినిట్స్లో మార్కెట్ అయితే ఓపెన్ అవ్వబోతుంది. మనం అయితే ఆల్రెడీ మార్కెట్ 1 మినిట్ క్యాండిల్లోకి వెళ్ళిపోదాము. సో సో ఇక్కడ చూద్దాము, మార్కెట్ అయితే బుల్లిష్గా వెళ్తుంది. మనకి బుల్లిష్ అయితే ఉంది. 1 మినిట్ క్యాండిల్ మనకి సో ఇది. సో ఇక్కడ మనకి ప్రైస్ రేంజ్ కూడా చూసుకుంటే ఛాన్స్ ఇవ్వడం లేదు. కొద్దిగా ఫుల్ బ్యాక్ చేసుకుంటే మనం ఫుల్ బ్యాక్ చేసుకుంటే ఇక్కడ ఎంట్రీకి తీసుకోవచ్చు పైకి. సో బయింగ్ ప్రెషర్ స్ట్రాంగ్గా ఉంది. కొద్దిగా ఫుల్ బ్యాక్ వచ్చిన తర్వాత తీసుకుందాం అనుకుంటే మనకి కొద్దిగా ఫుల్ బ్యాక్ తీసుకుంటే కొద్దిగా డిస్కౌంట్ ప్రైస్ దగ్గర తీసుకుందామని ట్రై చేస్తున్నాం. డిస్కౌంట్ ప్రైస్ దగ్గర వచ్చేలా కనపడటం లేదు. సో ఇది ఇక్కడ బుల్లిష్ స్ట్రెంత్ అయితే ఉంది మనకి. కాబట్టి మనం బుల్లిష్ స్ట్రెంత్ ఉంది 700. మనకి బయింగ్ ప్రెషర్ అయితే వస్తుంది. సో నేనైతే ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకున్నాను. సో ఈ ఏరియాలో ఎగ్జిట్ అవుదామని చూస్తున్నాను. చూద్దాము. స్టాప్ లాస్ ఇచ్చేయాలి. సో ఫ్రెండ్స్, చూద్దాము. మనకైతే చిన్న టార్గెట్ అవుతుంది ఇక్కడ. ఆ టార్గెట్ దాకా అచీవ్ చేసుకుంటామా లేదా అనేది. 1600 వస్తుంది. సో 1700 ప్రాఫిట్, 1400 ప్రాఫిట్, 1600 ప్రాఫిట్ వస్తుంది. సో ఇప్పుడు 1700 ప్రాఫిట్, 1600 ప్రాఫిట్, సో 1800, 2000. సో 2000. సో ఒక లాట్ అయితే ఎగ్జిట్ చేసేద్దాము. సో 1700 ప్రాఫిట్ వస్తుంది. సో చూసేద్దాము. ఇక్కడ ఒకటైతే ఎగ్జిట్ చేసేసాము, ఇంకోటి కూడా ఎగ్జిట్ చేద్దాము. సో
మనకి ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకా మనకి మొమెంటం అయితే పైకి ఉంది, ఇంకా పైకి మొమెంటం అయితే ఉంది. సో సో చిన్న ప్రాఫిట్ అయితే వస్తుంది, కానీ స్టాప్ లాస్ కోసం అయితే వస్తుంది. చూద్దాము. ఇంకా కొద్దిగా మనకి టార్గెట్ అయితే ఉండాలి. సో ఈ ఏరియా వరకు పైకి టార్గెట్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తుందని అనుకుంటున్నా. సో సో మార్కెట్ అయితే కొంత బుల్ సైడే రావాలి. స్ట్రగుల్ అవుతుంది కొద్దిగా పైకి, బుల్లిష్ సైడు. సో ఇదైతే మనకి ఇక్కడ వరకు అయితే టార్గెట్ రావాలి, అంటే 23,800. సో ఇది ఇక్కడ ఫస్ట్ టైం అయితే మనకి కొంత స్ట్రగుల్ అవుతుంది ఇక్కడ. నాకు తెలిసి అయితే పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళిన తర్వాత కిందికి రావాలి. సో చూద్దాము. ఇంకా స్ట్రగుల్ చేస్తుంది. సో ఇంకా అదే ఏరియాలో ఉంది. ఇప్పుడు పికప్ చేసుకుంది. సో బయర్స్ మార్కెట్ని ఇప్పుడు బయర్స్ పైకి తీసుకెళ్ళాలి మార్కెట్ని. చూద్దాము. యాజ్ పర్ మై గెస్, సో నా గెస్ ప్రకారం అయితే ఇక్కడికి వెళ్ళాలి. సో అందుకని నేను వెయిట్ చేస్తున్నా కొద్దిగా ఓపిక్గా. సో కొద్దిగా పేషెన్సీ మెయింటైన్ చేస్తేనే మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 1,200 ఆల్రెడీ ఇంతకుముందు 2,000 దాకా వెళ్ళింది, 1,800 దాకా వెళ్ళింది. మళ్ళీ రీఎంటర్ అయ్యాను. సో 1,700, 1,600. సో ఇంకొక గట్టిగా ఫుల్ బ్యాక్ ఇస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను. సో 700, 800. సో ఓకే. సో 1,900, 2,200, 2,300. సో 25, 2,600. సో 2,900. సో నేను ఎగ్జిట్ అయిపోతున్నాను. సో ఇక్కడ కూడా నేను ఎగ్జిట్ అయిపోతున్నాను. సో ఇట్స్ ఓకే. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో ఈరోజు ట్రేడ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నాకు ఇంకా పైనకి ఇంకా క్యాచ్అప్ ఉంది. సో ఇట్స్ ఓకే. నేనైతే ఇంకా గ్రీడీ మెయింటైన్ చేయాలనుకోవటం లేదు. సో 3,400 వచ్చాయి. సో ఇట్స్ ఓకే. సో కరెక్ట్గానే వ్యూ కరెక్ట్గా చేసాము. సో ఇప్పుడు మళ్ళీ మనం ఓవర్ ట్రేడింగ్ చేసిన వాళ్ళం అవుతాము. సో కాబట్టి నెక్స్ట్ ట్రేడ్ అయితే చేయదలుచుకోలేదు. సో మనకైతే వ్యూ కరెక్ట్గానే ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ నుండి ఈ లెవెల్ వరకు అనుకున్నాను. సో షార్ప్గా ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను, కానీ ఇంకా మార్కెట్ డౌన్కి తీసుకొచ్చింది. మళ్ళీ ఇక్కడ నుండి స్ట్రగుల్ చేసేసింది మార్కెట్. సో ఇట్స్ ఓకే. చూసుకుంటే మనకైతే మన లెవెల్స్ అయితే అచీవ్ అవుతాయి అనుకుంటున్నాను. సో కానీ నేనైతే ఎగ్జిట్ అయిపోయాను. సో ఇంకా మనకి మార్కెట్ అయితే కొద్దిగా స్ట్రగుల్ చేస్తుంది. నో మోర్ ట్రేడ్స్. సో డిసిప్లిన్ ట్రేడ్ అయితే చేద్దాము. సో అది ఫ్రెండ్స్. సో నా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో డిసిప్లిన్గా నెక్స్ట్ 180 days ఈ విధంగానే చేద్దాము. సో ఓవర్ ట్రేడింగ్ అయితే చేయొద్దు. సో మార్కెట్ ఎటన్నా వెళ్ళని మనకు సంబంధం లేదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.